ఇక్కడ మీదే ఊరు? మాది ముదాయిపేట మండలము యాలల. ఏ జిల్లాకి ఎందుకు వస్తుంది? ఎప్పుడన్నా కొట్టిండా? నేను కొట్టిండా? కొట్టలే. ప్రేమ మరదలు చెంప దెబ్బ కూడా కొట్టలేదు నేను. మంచిగా చూసుకున్నా. 4 కొడుకులు మళ్ళీ ఎట్లా. మరి ఇంత వయసులో మీకు ఎప్పుడన్నా ఏంది దేవుడా మమ్మల్ని చిన్న కులంలో పుట్టిస్తువి, ఈ అడుక్కునే పని మాకు అప్పచెప్తివి, నువ్వు ఉన్నావా లేవా అని మీకు ఎప్పుడు అనుమానం రాలేదా దేవుని మీద? దేవుని మీద మన్ను పోసిన ఈ కులంలో ఏమి ఇచ్చినావు, మాకు ఏం వృత్తి చూపించినావు, మాకు ఏమి ఇది ఇచ్చినవురా నీ గుళ్ళే మనవయ్యా. ఏంది ఏం తిరుగులే రూపాయికి ఆటనకు ఈ షేరడి గింజలకు ఏంది మాకు ఇదేం జీవితం ఇచ్చినవని కూడా అనుకున్నాం. సరే ఇన్ని పాటలు ఇన్ని పద్యాలు ఎట్లా గుర్తు పెట్టుకుంటారు? దిమాగ్ తోని రుచించి మన ఆలోచనతో పెద్ద మనిషి చెప్పినట్టు ఆ కథని పట్టించుకొని అవతల ఒక పెద్ద మనిషి అవతల వాడుతున్నాడు చెప్తున్నాడు కథ అంటే అది ఒకనాడు రుచించుకున్నాను దిమాక్లో. అంటే ఒక వ్యక్తి చెప్తూ ఉంటే చదవకుండా రాయకుండా మళ్ళీ చదివి మళ్ళీ రాయకుండా ఇలా చూసి అలా బుర్రకెక్కించుకొని మళ్ళా వంట పట్టించుకొని ఇట్లా వాడగలుగుతున్న వీళ్ళకి అసలు నిజంగానే ఇంత గ్రాస్పింగ్ కెపాసిటీ వీళ్ళు ఇన్ టైంలో వీళ్ళకి మంచి చదువు అంది ఉంటే ఎంత గొప్ప జ్ఞానవంతులు అయ్యేవారు. అంటే ఎదుటి వాళ్ళని అర్థమయ్యేలా చెబుతూ, అక్షరం రాని వాళ్ళని కూడా అర్థమయ్యేలా చెబుతూ, జీవితం మొత్తాన్ని పిండి వాళ్ళ పాటలో రాగంలో వివరిస్తున్నప్పుడు వీళ్ళకి కానీ సరైన చదువు అంది ఉంటే ఎంత గొప్పగా ఉండేది. చాలా గొప్ప కళాకారులు, గొప్ప జాతులు, అంటే కళ కలిగిన జాతులు, నైపుణ్యం కలిగినటువంటి కులాలు కూడా వాళ్ళకి మరి పాలకులందామా లేదా ఈ దుష్ట సమాజంలో వర్ణ వ్యవస్థ పేరుతో, కుల వ్యవస్థ పేరుతో, హెచ్చు తగ్గుల నిచ్చెన వ్యవస్థ పేరుతో చాలా విజ్ఞానవంతదాయకమైన జాతులకి అక్షర జ్ఞానం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మరి మీ బిడ్డను మా శాలలో అబ్బాయికి ఇయ్యరాదండ్రి, మా చెల్లి చేసుకుంటారా మరి మీ అబ్బాయికి? వద్దు అట్లా గోత్రం ఎందుకు నేనే ఇస్తా అంటున్నా, మా చెల్లెనే ఇస్తా అంటున్నా. చాలా తప్పు. మీరు ఇప్పుడు మీ బిడ్డకి ఎంత పెడుతున్నారు? అర్ధులం. నేను 2 తులాలు పెడతా. అమ్మా మంచిది మాటనే గాని కాదు, నేను మంచిగా నీ కాలు పట్టుకుని అడుగుతున్నా. ఆ దేవుడు మనము ఒకటేమున్నదంటే ఇచ్చినంత మాత్రంలో అతని చిన్న కులము పెద్ద కులము గోత్రం ఎందుకు ఏడ్చి పంచి ఇచ్చిండు? ఆ రోజు ఎందుకు ఇచ్చిండు? కొమటోళ్ళు అన్నారు, బాపనోళ్ళు అన్నాడు, ఎవరిని అర్జాన్లనే బుడిగదంగాలని అన్నారు, ఎవరిని గోత్రం వాళ్ళకి ఎట్లు. కానీ ఈ రోజు నేను ఎంత అడక తినదాన్ని వచ్చి నీ గొప్ప వాళ్ళ పిల్లలు తీసుకోపోతే పేదవాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే మాది చాలా తప్పు. ఇప్పుడు తెలిసి పెద్దలను చేసుకొని పోవడం మాకు చాలా తప్పు. ఎందుకు తప్పు? ఇప్పుడు నువ్వు ఇందాక ఏమన్నావు, వాళ్ళని కోస్తే రక్తమే వస్తుంది, మమ్మల్ని కోస్తే రక్తమే అన్నావు కదా. నీ గుణం నాకు నచ్చింది. పిల్లలు అనుకోని ఇప్పుడు వాళ్ళు పిల్లలు అనుకుంటున్నారు అట్లా, మనం అనుకున్నది యారు పెద్దలం అంటున్నది. మీ గుణం మంచిది. మా చెల్లెను మేము శాలము, మేము మా చెల్లెని మీకు ఇస్తా అనుకుంటున్నాం. ఎందుకు చేసుకో? మీ పెద్ద కులము మీరు పెడితే మేము తింటాం. మీరే పెట్టు రూపాయలు మేము తింటాం. ఇప్పుడు మీ ఇంటికి వస్తా, బువ్వ పెట్టరా నాకు? అన్నం కాడ నీళ్ళ కాడ ఏం కాదు కానీ కాకపోతే కుల భేదాలు జరపగొట్టుకునొద్దు అంతే. అయితే మీరే కాపాడతారు ఈ కులాలను గట్టిగా పట్టుకోండి. జరపగొట్టద్దు, మొత్తము మనం ఖరాబ్ చేసుకోవద్దు. దేవుడు ఎట్లిచ్చిండు, మనం అభియంతో ఉండాలి. పిల్లలేమి వాళ్ళ దిమాకులు ఖరాబ్ ఏమైపోతారు కానీ మనం పెద్ద మనుషులు ఉండదు. ఒక వృత్తి, ఒక తొవ్వ, ఒక బాట, వాళ్ళకు ఒక లెక్క చేయాలి. ఒక ఇంటికి పోయి పిల్లలు చేసుకొచ్చినామంటే తల్లిదండ్రులు చేసుకొచ్చిన పిల్లలు బాగుపడరు, సంసారం బాగా అవుతుంది. సరే మంచిగా చేసుకొచ్చినా ఒక పేరు ఇది కావాలి. ఇప్పుడు నేను మా అవ్వను అయ్యనే మీ ఇంటికి తీసుకొస్తా, వాళ్ళని లేచిపోమంటలేను. మా అవ్వయ్య నేనే వస్తాం, మాకు కుల భేదం లేదు. మీ ఇంట్లో మీ కొడుకున్నాడు, మా ఆడపిల్లని మీకు ఇస్తాము అంటాం. మీరు ఎంత కట్నం అడిగితే అంత ఇస్తామంటాం. ఇయ్యరా? చేసుకోరా? అంటే ఏం చేసుకున్నానన్నా అసలే ఒప్పుతలేదు. ఎవరు గోత్రంకు వాళ్ళకి ఒప్పుతారు. ఇప్పుడు మీ బిడ్డను మా తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు, బ్యాంకు నౌకరీ చేస్తాను అంటే ఏమంటారంటే ఏది
ఈ వీళ్ళ బిడ్డని వీళ్ళు ఏది సాలలోకి ఇచ్చిండ్రు వీళ్ళు. అది చిన్న కులం పిల్ల వీళ్ళది, బుడిగ దంగల పిల్లని తీసి గాళ్ళకి ఇచ్చిండ్రు. వీళ్ళకేమైంది కులంలో పిల్లలు గిడి దొరకలేరా, ఇక ప్రేమించుకొని చేసుకోపోయింది అన్న కాడికి పేరు. దండగా తీస్తారా? వేరే కుల దండగా తీస్తారు. మా మందిలో దండగా తీస్తారు, పంచాయతీలు పెడతారు. ఎంత పెడతారు? తాళం తీయండి. కొంచెం దేవుడు రప్పించాడు. పూర్ణమ్మ అన్న సందర్భాలు ఉంటాయా? బెదిరిస్తారు, ఫోన్ అంటారు కూడా బెదిరిస్తారు. మరి వెంకటేశ్వర స్వామి కూడా ప్రాణిస్తారా? ఆయన బయట కూర్చొని భజన చేస్తాం, లోపల మూత కాడ కూర్చొని లోపలికి రాని. మేమే ఏమన్నా పెద్ద పూజారి ఉన్నారా మరి మీ కులపోళ్ళు? మరి వాళ్ళకన్నా మీరే ఎక్కువ దేవుళ్ళని మొక్కుతారు. అసలు మొత్తం కానీ వాడు తప్ప లోపలికి వాడు తప్ప లోపలికి చిన్న కానుక ఇది. ఈ కాలనీ మొత్తం జంగల్ ఉంటాయా? జంగల బస్తీ. ఎంత మంది ఉంటారు ఈడ ప్రజలు? బాగానే ఈ లైన్ ఆ లైన్ అతల లైన్. చెరువు కట్ట కింద ఉన్నారా? చెరువు లేదు గిదా తలిపేసిందా మీ ఇల్లు? కిరాయి కింద బతుకుతున్నా చూడు. ఏం లేదు, ఇలా నించొని స్నానం చేసి లేదు, కూర్చొని స్నానం చేయాలి. ఓ పిల్లలు ఈడ చేస్తారు. ఇవన్నీ ఏంటి తీరొక్క బాటిల్ ఉన్నాయిగా. అమ్మ అయితే ఇవి పొలంలో పడిన బియ్యం కాదా? మరి ఏ బియ్యం అవి? ఇంటింటికి వెళ్ళి అడుక్కున్న బియ్యమే ఇవా? అంటే ఇవన్నీ ఒక్క రకం బియ్యం ఒక్కింట్లో కావు. ఈ రూమ్ లో ఎవరెవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు, తాత, నేనిద్దరం. పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు, వీళ్ళిద్దరు అలా చేస్తుంది. మీ పెద్ద కొడుకు కోడలు ఇళ్ళనే ఉంటారు, మీ చిన్న కొడుకు మీరు ఐదుగురు ఉంటారు ఇంట్లో. చిన్నది పెట్టాలి, చిన్న ఆయన బాబాయ్ అని అనుకుంటాడు. నలుగురు ఇట్లనే ఏం చెప్తాం మరి. బిడ్డ కొడుక? మరి పెద్ద కొడుకు కొడుకు. ఎన్నేళ్ళు అవుతుంది ఇంట్లో ఉండబట్టి మీరు? ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అయ్యా కానీ ఇల్లు ఉండబట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ భూమి జాగా లేదు, మీ ఇద్దరికి ఎవరికి పెన్షన్ కూడా లేదు. అదే వచ్చింది కొంచెం